పాకిస్తాను ముస్లిం దేశాలతో నాటో కూటమిని మనం అడ్డుకోవచ్చండి. ఎందుకంటే పాకిస్తాన్ నాటో కూటమి ముస్లిం దేశాలతో ఏర్పడితే మాత్రం అది భారతదేశానికి మరో చైనాలాగా అక్కడ ఉంటుందన్నమాట. అది చాలా ప్రమాదం. ఈ నాటో పాకిస్తాన్ ముస్లిం నాటో వెనకాల కూడా చైనా ఉంది. ఎందుకంటే అది అమెరికాకి ఇండియాకి వ్యతిరేకంగా పనిచేస్తుంది ముస్లిం దేశాల్లో. అక్కడే మన ఇండియన్స్ ఎక్కువ నివసిస్తున్నారు. ఎన్నో రెమిటెన్సెస్ వస్తాయి. మన ఆయిల్లో 40% ఆయిల్ గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తాయి. ముస్లిం నాటో అనేది అక్కడ ఏర్పడకుండానే ఇండియా అడ్డుకోవాలి. దానికి ప్రధాన ప్రతిపాదన చేసే పాకిస్తాన్ని ఈరోజు మనం నామరూపాలు లేకుండా చేయొచ్చు. ఈ బలుచిస్తాన్ని డివైడ్ చేయడం భారత దౌత్య విధానానికి ఎగ్నెస్ట్ కాదు, అంతర్జాతీయ సూత్రాలకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే బలుచిస్తాన్ ఈరోజు స్వతంత్ర దేశం కోరుకుంటుంది. అక్కడ పాకిస్తాన్ మానవ హక్కులు ఉల్లంఘన చేస్తుంది. కాబట్టి దాన్ని మనం స్వతంత్రంగా దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అలా సపోర్ట్ చేయాలి. తర్వాత ఇరాన్తో కూడా ఈ విషయాన్ని మనం చర్చించుకోవాలి. ఎందుకంటే ఇరాన్ మనకు కోఆపరేట్ చేస్తుందన్నమాట. కానీ ఇరాన్కి మనం చెప్పాలి, ఎట్టి పరిస్థితుల్లో మీకు పస్తూన్ మీ కంట్రీకి వీళ్ళ సంబంధం ఉండదని ఇరాన్కి మనం చెప్పాలి. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇక్కడ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఈ ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేసినా మనకి మంచిగా ఉంటుంది. తర్వాత రష్యా ఇక్కడ సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే మక్కరాన్ కోస్ట్ అది ఏర్పడితే ఇది చైనాకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎందుకంటే చైనాకి రష్యా మధ్య సంబంధాలు అంతా ఇప్పుడు అమెరికా శత్రువు కాబట్టి ఉంటుంది, కానీ అంత సంబంధాలు కావు. కాబట్టి ఇండియా ఎక్కువ ఫ్రెండ్ కాబట్టి ఇక్కడ ఇండియా సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో బలుచిస్తాన్ తీవ్రవాదులు, బలుచిస్తాన్ BLA ఈ స్వతంత్ర ఉద్యమదారులకు భారత సహాయం డిప్లొమాటిక్గా ఇవ్వాలి, మిలిటరీ పరంగా ఇవ్వాలి. వాళ్ళు కూడా ఒకటే అడుగుతున్నారు, మీరు సపోర్ట్ చేయండి మీకు ఉంటామన్నట్టు. కాబట్టి మనం బలుచిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా పాకిస్తాన్ నుంచి ఏర్పడడానికి కావలసిన అన్ని ధన, ఆయుధ, డిప్లొమాటిక్ దౌత్య సహాయాలు మనం చేసేసి పాకిస్తాన్ డివైడ్ చేస్తే ఇంకా అది పాకిస్తాను, నాటో దేశాలు, ఇస్లామిక్ దేశాలు దీని మీద ఆధారపడవు. ఈ విధంగా మన జమ్మూ అండ్ కాశ్మీర్ POKని స్వాధీనం చేసుకోవచ్చు. ఒక శత్రు దేశ కూటమిని ఆపవచ్చు.